హలో ఫ్రెండ్స్, మీలో చాలామందికి అమూల్ బటర్ గురించి తెలిసి ఉంటుంది. మరి దానిని ఎలా తయారు చేస్తారో తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చివరి వరకు చూసి అమూల్ బటర్ ఎలా తయారు చేస్తారో తెలుసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. అమూల్ బటర్ తయారు చేయడానికి ముందుగా డైరీ ఫార్మ్స్ నుంచి అలాగే చిన్న చిన్న పల్లెల నుంచి కలెక్ట్ చేసిన మిల్క్ని ఫ్యాక్టరీకి పంపిస్తారు. అక్కడ ఈ మిల్క్ని ముందు ప్యూరిఫై చేస్తారు. ఇప్పుడు ఈ పాలని క్రీమ్ సపరేషన్ కోసం సపరేటింగ్ మిషన్లోకి పంపిస్తారు. ఈ మిషన్లో పాలని చిలికి క్రీమ్ అనేది సపరేట్ చేస్తారు. ఈ క్రీమ్ నుండే బటర్ అనేది తయారవుతుంది. ఇలా సపరేట్ చేసిన క్రీమ్ని ఇప్పుడు స్టోరేజ్ ట్యాంక్లో 8 అవర్స్ పాటు 14 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద స్టోర్ చేస్తారు. ఇప్పుడు ఈ క్రీమ్ని నెక్స్ట్ చిల్లర్ మిషన్లోకి పంపిస్తారు. ఈ చిల్లర్ మిషన్ అనేది నిమిషానికి 1000 సార్లు తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరగడం వలన ఆ క్రీమ్లోని బటర్ అలాగే బటర్ మిల్క్ సపరేట్ చేస్తారు. ఈ బటర్ని నెక్స్ట్ ప్రాసెసింగ్ పంపిస్తారు. అలాగే మిగిలిన బటర్ మిల్క్ని ఐస్ క్రీమ్ తయారీలో వాడతారు. ఇప్పుడు ఇలా సపరేట్ చేసిన బటర్ని 4 నుండి 5 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చేస్తారు. ఈ స్టోర్ చేసిన బటర్ని నెక్స్ట్ ప్యాకింగ్ సెక్షన్కి పంపిస్తారు. ఈ ప్యాకింగ్ సెక్షన్లో ఈ బటర్ని కావలసిన సైజులో 100 గ్రామ్స్, 200 గ్రామ్స్, 500 గ్రామ్స్ ఇలా సైజుని బట్టి సపరేట్ చేసి ప్యాకింగ్ చేస్తారు. ఇలా ప్యాకింగ్ చేసిన బటర్ ప్యాకెట్స్ని ఇప్పుడు బాక్సుల్లో పెట్టి ప్యాకింగ్ పూర్తి చేసి మన ఇండియా మొత్తానికి సప్లై చేస్తారు. మరి అమూల్ బటర్ ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో సరికొత్త టాపిక్తో మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.